నమస్కారం. చాలా మందికి ఉన్నటువంటి అనుమానం ఇది. ఒక సోదరి ప్రశ్నించారు, గురుగారు మేము మాంసాహారం అనేటువంటి గిన్నెలలో నైవేద్యం వండవచ్చా అని అడుగుతున్నారు. ఎందుకు అలా అడుగుతున్నారమ్మా? ఈ ప్రశ్నకి సమాధానం మీకు తెలుసు, వండకూడదని తెలుసు. ఆయన ఎందుకు అడుగుతున్నారు? మీరు తప్పుగా అనుకోవద్దు, జుగుప్సాకర్ అనొచ్చు. కానీ మీరు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో అంటే గేటెడ్ కమ్యూనిటీలలో అంటే దాదాపుగా 100 కోట్లు సంపాదించిన వ్యక్తులలో, ఉదాహరణకి ఎందుకు కొంతమంది రాజకీయ నాయకులకి బంగారు టాయిలెట్లు కట్టించుకున్నారు. బంగారు టాయిలెట్స్ అంటే బాత్రూమ్ కూడా బంగారంతో కట్టించుకున్నారు. మరి అటువంటి బంగారు టాయిలెట్లో కూర్చొని మనం భోజనం చేస్తామా? చెప్పండి. అంటే కింద ఏమి కడిగి శుభ్రంగా ఉంటుంది. అసలు టైల్స్ కంటే బంగారే కదా అది, శుభ్రంగా ఉంటుంది. దాన్ని కూర్చొని దాన్ని కూర్చొని మనం తినగలుగుతామా? పోనీ టాయిలెట్ పోతూ మనం గిన్నెలు అన్నం పెట్టుకొని తినగలుగుతామా? ఆలోచించండి. కాబట్టి ఎలాగైతే అశుద్ధమైనది అంటే శుద్ధము కానిది మాంసాహారం కూడా మీరు కన్నప్ప పెట్టాడు, ఇంకో అప్ప పెట్టాడు, ఎల్లమ్మ తొళ్ళకి పెద్దమ్మ తొళ్ళకి బలిస్తున్నారు. అది ఉగ్రదేవతలు. నరమాంసం కూడా ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు నరమాంసం ఇప్పుడు ఇద్దామా? నీ కొడుకును కూతుర్ని బలిద్దామా? ఇవ్వలేం కదా. కాబట్టి ఏ భగవంతుడికి నివేదన చేస్తున్నావో అటువంటి నివేదన ఆ పాత్రలో చేయాలి. అంతే తప్ప మాంసం వండే గిన్నెల్లో, పందిని వండుతున్న గిన్నెల్లో మనం నైవేద్యం ఉండవచ్చు అనేటువంటి ప్రశ్నే తప్పు ప్రశ్న. దానికి సమాధానం ఇలాగే చెప్తాను నేను. కాబట్టి మాంసం వండినటువంటి గిన్నెల్లో నైవేద్యం పనికిరాదు, వండకూడదు. శుభమస్తు. నమస్కారం.